సో మెయిన్గా చదువుతున్నా బావగారు బాగున్నారా? అక్కలా ఉంది, అక్క బాగుందా? వెరీ నైస్ అండి. ఏం అది చేస్తున్నాం యాక్చువల్గా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సో ఆడియన్స్ తరపున నేను అడిగాను. సరదాగా మీరు నాకు లేదు. చెప్తున్నారు కాబట్టి అప్పుడు సరదాగా నేను కూడా మీతో మాట్లాడలేదు. లేదండి, ఆయనకి వాళ్ళ బావగారు అంటే మీకు ఎంత ఇష్టమో మీకు ఆయనతో పావుగంట మాట్లాడితే మీకు తెలిసిపోతుంది. వాళ్ళ బావగారు ఎంత ఇష్టమో ఆయనకి. ఓకే, చెప్తానే ఉంటారు ఏదో ఒకటి, నిన్న ఎలాగండి అలాగండి అంటే చాలా ఇష్టం ఆయనకి. పైన అలా చెప్పరు కానీ బావగారు అంటే. ఎన్టీఆర్ గారిని ఏమని పిలుస్తారు? బావా అని పిలుస్తారా? బావో ఏం పిలుస్తారు అసలు? బావా. బావా బావా. బావ గారు ఇట్లా లేదండి, బావా అంతే అంతే. సో అంటే మూవీ విషయానికి వస్తే మెయిన్గా ఇప్పుడు మీరు చేసిన మూవీస్లో అయితే 2 టైటిల్సే, టూ వర్డ్స్. సో మ్యాడ్ మంచి హిట్ అయింది సినిమా. సో ఇది ఐ అంటే సెంటిమెంట్ ఏమో. ఇంగ్లీష్లో అయితే 3 words అండి, 2 అంతే. అంటే ఇదైతే అంటే సెంటిమెంట్ ఏమైనా ఉందా మీకు? లేదు లేదు, అలా ఏం లేదండి, తెలియకుండా నాకు కుదిరేసి. ఓకే, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే మీరు టైటిల్ ఇది ఇలా ఉంటే అయ్యండి బాగుంటుందేమో అన్నారేమో డౌట్ వచ్చింది నాకు. నేనా? లేదండి, యాక్చువల్లీ ఈ టైటిల్ ఇచ్చింది అయితే అరవింద్ గారు. ఓకే, ముందు వేరే టైటిల్ అనుకున్నారు డైరెక్టర్ గారు అందరూ. అని మనకి ఈస్ట్ వెస్ట్ సైడ్ ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఏంటి అని తెలియకుండానే సినిమాలో చాలా దగ్గర వాడి ఉంటామండి. లేదు అంటే ఆయ్ అనేది యూజువలీ స్లాంగ్ వల్ల విల్ బి యూజింగ్ దట్ వర్డ్ ఫ్రీక్వెంట్లీ, వెరీ ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం ఆయ్ 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 అని. సో సినిమా పెట్టుకొని చూస్తుంటే కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక 30-40 సార్లు వినపడుతుంది మీకు ఆయ్ 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 అని. సో అది కాకుండా ఏంటంటే మూవీ అంటే చూస్తే ట్రైలర్ టీజర్ సూపర్గా ఉంది, కామెడీ అదంతా ఫుల్గా ఉంటుంది. ఈయన అల్లరి, మీ అల్లరి అందరిది బాగా. సో సెంటిమెంట్ పరంగా ఎలిమెంట్స్ ఏమున్నాయి? అదే అండి, సో బేసిక్గా మీరు ట్రైలర్ చూసినట్టయితే షీల్ బి టెలింగ్ అబౌట్ క్యాస్ట్ అండ్ ఆల్. సో ఒక యూజువల్గా ఈ క్యాస్ట్లు వాటన్నిటికంటే మించింది ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ద ఎమోషన్ ఇన్ ద మూవీ, దట్స్ ఆల్. ఓకే, సో ఓకే